ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరి సోదరులారా, ప్రియ శ్రోతలారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం మీకా గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 16 వచనం వరకు జాగ్రత్తగా వినండి. ఆలకించండి, యెహోవా పట్టణానికి ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెడతాడు. శిక్షను గూర్చిన వార్తను, శిక్షకు నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించండి. అన్యాయము చేసేవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులు, చిన్నదిగా చేయబడిన హేయమైన కొల ఉన్నవి గదా. తప్పు త్రాసు, తప్పు రాళ్లు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడినవుతానా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేస్తారు. పట్టణస్థులు అబద్ధమాడతారు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడుతుంది. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడుచేసి మొత్తుతాను. నీవు భోజనము చేసినా నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడూ పస్తుంటావు. నీవేమైనా తీసుకొని పోయినా అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోయే దానిని దోపుడుకు నేనప్పగిస్తాను. నీవు విత్తనము విత్తుతావు గాని కొయ్యకుండా ఉంటావు. ఆలివు పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుతావు గాని తైలము పూసుకోకుండా ద్రాక్షరసము పానము చేయకుండా ఉంటావు. ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరిస్తూ ఆహాబు ఇంటివారు చేసిన క్రియలనన్నిటినీ అనుసరిస్తూ వారి యోచనలను బట్టి నడుస్తున్నారు. గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించే జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను నేను చెయ్యబోతున్నాను. శ్రోతలు వింటున్నారా? యెహోవా ప్రకటన చేస్తున్నాడు. ఇది బహిరంగ ప్రకటన. పట్టణమంతా వినాలి. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెడతాడు, అనగా నీకు విధేయుడవుతాడు. నీవు చెప్పినట్లు చేస్తాడు. అదే జ్ఞానమంటే. వినడం కాదు, ఆ ప్రకారం చేసినప్పుడే దేవుని నామమును లక్ష్యపెట్టినట్లవుతుంది. జ్ఞాని యెహోవాకు విధేయుడై ఆయన నామమును ఘనపరుస్తాడు. ఇక్కడ జ్ఞానం అంటే అభివృద్ధి, సమృద్ధి అని అర్థం. దేవుని నామమునకు భయపడే జ్ఞాని ధన్యుడు. దేవుని నామమును లక్ష్యపెట్టి జ్ఞానులైన వారు ధన్యులు. శిక్షను గూర్చిన వార్త, దేవుని శిక్షాదండమును గురించిన వార్త. శిక్షాదండముగా అష్షూరును దేవుడు వాడుకుంటాడు. శిక్షను నిర్ణయించినవాడు యెహోవా. ఈ వార్తను వినండి, మేలు పొందండి. అన్యాయంగా సంపాదించినది తెచ్చి ఇండ్లలో పెట్టుకుంటున్నారా? అది అన్యాయార్జితమైన సొత్తు. అది చిచ్చు. మీ వర్తకమంతా మోసం. దొంగ కొలతలు కొలుస్తారు గదూ. దేవుని దృష్టిలో ఇది ఎంతో హేయమైనది. తప్పు త్రాసులు, తప్పు తూనిక రాళ్లు పెట్టుకున్నారే, వాటిని పవిత్రంగా నేను ఎంచుతాను అనుకుంటున్నారా? అలాంటి పాపాన్ని, మోసాన్ని నేనెన్నటికీ ఆమోదించను. యెరూషలేమా, నీలోని ఐశ్వర్యవంతులు దౌర్జన్యపరులు, అబద్ధికులు. దేవుని శిక్ష నీ మీదికి రాబోతోంది, జాగ్రత్త. నిన్ను దేవుడు మొత్తుతాడు. నీవు పాడైపోతావు. నీవు తిన్నది వంట పట్టదు, పస్తున్నట్లే అవుతుంది. నీకు రోగం ప్రాప్తిస్తుంది, లంఘనాలు చేస్తావు. నీవు దాచుకున్నది దొంగలు పడి దోచుకుంటారు.
విత్తనాలు వేస్తావు గాని పంటను శత్రువులు కొల్లగొట్టుకపోతారు. ఒలీవ నూనె నీకు దక్కదు, నీ ద్రాక్షరసం నీ నోటిదాకా రాదు. ఇది నీకు విధించబడిన శిక్ష. 1 రాజులు 16:25 ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించాడు. అతల్యా అనే హంతకి ఒమ్రీ కుమార్తె. దేవుని కట్టడలను మాని వీరంతా ఒమ్రీ కట్టడలను అనుసరించడం దేవునికి కోపం తెప్పించింది. అహాబు ఇంటి వారి పోకడలే వీరికున్నాయి. అందుకే దేవుని తీర్పు వీరి మీదికి ఉద్ధృతంగా రాబోతోంది. అహాబు ఇంటివారి బయలు పూజా విధానాలు అవలంబించారు. అవమానం, భీతి, అపహాస్యాస్పదం అనే 3 శిక్షలు వారి మీదికి రాబోతున్నాయి. శ్రోతలు గమనించారా? మీకా ప్రవచనములన్నీ పట్టణ ప్రాంతాలకు సంబంధించినవి. అయితే ఆమోసు పల్లెటూరి రైతుబిడ్డ. గొర్రెలు కాచుకుంటూ మేడి పండ్లు ఏరుకుంటూ ఉండేవాణ్ణి అంటూ ఆమోసు సాక్ష్యమిచ్చాడు. ఆమోసు గాని మీకా గాని వీరిద్దరూ దైవజనులే. ఇద్దరూ దేవుని ప్రవక్తలే, దైవ సేవకులే. మీకా పట్టణాలను గురించిన దేవుని తీర్పును ప్రకటిస్తున్నాడు. దేవుని శిక్షను గుర్తించండి, దేవుని శిక్షాదండమును చూడండి, కళ్ళు తెరవండి అంటూ ఎలుగెత్తి మీకా ప్రకటిస్తున్నాడు. కీర్తనలు 2:9 దేవుని శిక్ష ఎంత కఠినంగా ధ్వనిస్తోందో వినండి. ఇనుపదండముతో నీవు వారిని నలగగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు. ఇశ్రాయేలు జాతిపైకి దేవుని తీర్పు రాబోతోంది అని మీకా ప్రవచిస్తున్నాడు. దేవుని శిక్షాదండం తీవ్రమైనది. జ్ఞాని అయినవాడు దేవుని శిక్షాదండమును గుర్తించగలుగుతాడు. వెంటనే తనను తాను చక్కదిద్దుకుంటాడు. అది బుద్ధిమంతుని లక్షణం. దేవుని శిక్ష వెనుక ఆయన నీతి ఉంది. దేవుడు దీర్ఘశాంతము, సహనము గలవాడు. క్షమించే గుణం ఆయనకుంది. అయితే తన బిడ్డలైనా సరే దేవుడు పాపం చేసిన వారిని శిక్షించక విడువడు. దేవుని శిక్షాదండం ఆయన అధికార చిహ్నం. ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి. యూదా, ఇశ్రాయేలు పట్టణాలు పాపంతో బాగా నిండిపోయినవి. ఆ పాపాలు ఏవో దేవుని ప్రవక్తగా మీకా బహిర్గతం చేస్తున్నాడు. అన్యాయార్జితమైన వారి ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయి? వాటిని ఎక్కడ దాచుకున్నారు? మీరు దేవాలయానికి క్రమంగా వస్తారుగాని మీలో ఎన్నో అక్రమాలు దాక్కొని ఉన్నాయి. మతాచారాలు పాటిస్తారు కాని వాటికి సమానమైన ఆధ్యాత్మిక అనుభవం వారిలో లేదు. వృత్తి వ్యాపారాలను అధిక లాభాలు గడించడానికి సాధనముగా వారు దుర్వినియోగపరుస్తున్నారు. దేవుని మహిమను వారు వెతకటం లేదు. వారి తూకములు మోసం, కొలతలు మోసం. దురాశ వారిలో తిష్టవేసుకొని కూర్చుంది. దుర్లాభాపేక్ష వారిలో నిలువునా నిండి ఉంది. అయినా మతపు ముసుగులో అన్యాయానికి, మోసానికి పూనుకుంటారు. ధనవంతులు ధనమదాంధులవుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలే అబద్ధాలు. మరేదీ వారి నోట రాదు. వారి మాటలను, చేతలను ఎవ్వరూ నమ్మరు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది అన్న సామెతగా ఉంది వీరి బ్రతుకు. లోకంలోని రాజ్యాలు, జాతులు అన్నీ దేవుని తీర్పు కిందికే వస్తాయి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సంపన్న దేశాలు దేవుణ్ణి మరిచిపోతే దేవుని తీర్పును తప్పించుకోలేవు. దేవుని స్వకీయులైనా తదితరులైనా దేవుణ్ణి కాదని ఏమి చేయగలరు? మీకా ప్రవచించే రోజులలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తూ, మీ పద్ధతులు మార్చుకోకపోతే మిమ్ములను అన్యుల చేతికి చెరగా అప్పగిస్తాను అంటున్నాడు. అష్షూరే దేవుని శిక్షాదండం. మీకు ఆలివు నూనె కరువు వస్తుంది, ద్రాక్షరసం కూడా మీకు దొరకదు. ఉన్నది శత్రువుల పాలవుతుంది. మీ ఆస్తిపాస్తులను శత్రువులు దోచుకపోతారు.
మీకు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా చేస్తాను అంటున్నాడు దేవుడు. మీ విలువైన వస్తువులను ఎక్కడో దాచుకుందామనుకుంటున్నారేమో, అది కుదరదు. మీకున్నదంతా దోపిడి దొంగల పాలవుతుంది. మిమ్మల్ని కూడా శత్రువు చెరగొనిపోతాడు. మీరు నా తీర్పును తప్పించుకోలేరు అని దేవుడు ఖండితంగా చెబుతున్నాడు. ఈ తీర్పులన్నీ ఒక్కసారి రావు, ఒకదాని వెంబడి ఒకటి వరుసగా వారి మీదికి వస్తాయి. వారు పశ్చాత్తప్తులవడానికి దేవుడు వ్యవధి కొంత ఇస్తున్నాడు. తన వైపునకు వారు తిరిగిన మరుక్షణమే క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మతాచారకాండ దేవుణ్ణి తృప్తిపరచదు. అంతరంగంలో శుద్ధిని దేవుడు కోరుతున్నాడు. ప్రజాజీవితం కలుషితమైపోతూ ఉంటే దేవుడు ఎంతో బాధపడతాడు. తన సృష్టి పాడైపోతూ ఉంటే సృష్టికర్త హృదయం గాయపడుతుంది, బాధపడుతుంది. ఇశ్రాయేలు యూదా దేశాలలో ఎక్కడ చూచినా అబద్ధాలు, మోసం. దేవుని తీర్పు వెంటనే రాకపోయినా ఎప్పుడో వచ్చి తీరుతుంది. దేవుని ప్రజలై ఉండి తమ దేవుని దీర్ఘశాంతాన్ని శోధించటం కేవలం అవివేకం, అజ్ఞానం. ఒమ్రీ ఎవరు, ఆహాబు ఎవరు అని అడుగుతున్నారా? వీరిని దేవుడు ఎందుకు ఇక్కడ పేర్కొనడం జరిగింది? పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలున్నాయి. చరిత్ర గ్రంథాలకు సమానాంతరంగా అప్పటి ప్రవచన గ్రంథాలను జతచేసి చదువుకోవాలి. మీకా గ్రంథంతో పాటు దక్షిణ దేశమందలి హిజ్కియా చరిత్ర, ఉత్తర దేశమందలి ఆహాబు, యెజెబెలు చరిత్ర జతచేసి చదవండి. అప్పుడు మీకు ప్రవచనాలు బాగా అర్థమవుతాయి. మొదటి రాజుల గ్రంథం అధ్యయనం చేసేటప్పుడు దానిని మీకా ప్రవచనాలకు అన్వయించుకోవాలి. ఉత్తర రాజ్యాన్ని ఏలిన రాజులలో ఒమ్రీ ఒకడు. ఒమ్రీ బహు నికృష్టుడు, నీచుడు, దౌర్భాగ్యుడు, భ్రష్టుడు. ఒమ్రీ, జిమ్రీ, తిబ్నీ వీరు ముగ్గురు ప్రత్యర్థులు. జిమ్రీ, తిబ్నీ చనిపోయారు. ఒమ్రీ ఒక్కడే మిగిలాడు. ఇతడొక్కడే ఉత్తర రాజ్యమంతటినీ పరిపాలించాడు. మొదటి రాజులు 16వ అధ్యాయం 24వ వచనం. అతడు అనగా ఒమ్రీ షెమోరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణమొకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనే అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షోమ్రోను అని పేరు పెట్టాడు. షోమ్రోను అంటే సమరయ్య. నేటి వరకు దానికి షోమ్రోను లేక సమరయ్య అనే పేరే నిలిచి ఉంది. ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసినవాడు ఒమ్రీ ఒక్కడే కాదు. ఒమ్రీ తరువాత ఆహాబు సింహాసనమెక్కాడు. మొదటి రాజులు 16వ అధ్యాయం 28, 30 వచనాలు. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యాడు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. అతనికి తోడుగా యెజెబెలు రాణి ఉంది. మొదటి రాజులు 16వ అధ్యాయం 31 వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనడం స్వల్పమైన సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజిస్తూ దానికి మొక్కుతూ ఉన్నాడు. అహాబు, యెజెబెలు కలిసి బయలు పూజను జాతీయం చేశారు. ఇప్పుడు మీకా అంటున్నాడు, వీరు ఒమ్రీ కట్టడలను అనుసరిస్తున్నారు గాని దేవుని కట్టడలను గైకొనడం మానేశారు. ఒమ్రీ, అహాబు చెప్పింది చేస్తారు గాని దేవుడు చెప్పింది చెయ్యరు. అందుకే దేవుడు వీరిని కఠినంగా శిక్షిస్తాను అంటున్నాడు. దేవుని కార్యాన్ని మూలకు నెట్టేశారు. ఆయన వాక్యాన్ని వినడం మానేశారు. సైతానీయ విధానాలను అనుసరిస్తున్నారు. మీకా ప్రవచించిన తరువాత 200 సంవత్సరాలకు ఎలాంటి పర్యవసానం కనిపించిందో చూస్తే మనకు బాధ కలగక మానదు. భక్తిహీనుల పరిపాలన ఏ దేశానికైనా ఎప్పటికైనా ముప్పే. మీకా తన ప్రవచనాలలో
దేవుని ప్రభుత్వ విధానాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఏ ప్రభుత్వానికి, ఎలాంటి రాజులకు దేవుని ఆశీర్వాదముంటుందో అది కూడా ప్రవక్త విశదీకరించాడు. పట్టణాలను ఉద్దేశించి దేవుడు ఇదంతా మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో దేవుడు యెరూషలేమును గురించి ప్రవక్త ద్వారా మాట్లాడాడు. పట్టణాల్లో ఎలాంటి వ్యాపారం జరుగుతోంది, అక్కడి నాగరికత ఎలాంటిది? మోసం, ఇతరులను మోసగించి డబ్బు సంపాదించే మనస్తత్వం, హత్యా రాజకీయాలు. పట్టణంలోని సంఘాలు ఎలా ఉన్నాయి? ప్రజలకు బొత్తిగా తీరిక ఉండదు. పరస్పర సహవాసం అరుదు. ధన సంపాదనకే ప్రతి ఒక్కరి కాలమంతా వ్యయమైపోతుంది. మనుషులు నీడలైపోతున్నారు. యాంత్రిక జీవితాలు పట్టణ నాగరికతకు ప్రతీకలు. దేవుని నామమును లక్ష్యపెట్టండి అంటూ పట్టణ పౌరులను ఉద్దేశించి మీకా ప్రబోధం చేస్తున్నాడు. సమూయేలు బాల్యమందే దేవుని స్వరం విన్నాడు. అబ్రహాము సొదొమ గొమొర్రాలను గురించిన దేవుని స్వరం విన్నాడు. దానియేలు బబులోనును గురించిన దేవుని స్వరం విన్నాడు. నినవేను గురించి యోనా దేవుని స్వరం విన్నాడు. యెరూషలేమును గురించి యిర్మీయా కూడా దేవుని స్వరం విన్నాడు. మీకా విన్నాడు. దేవుని స్వరానికి ఈ ప్రవక్తలందరూ ప్రతిధ్వనులే. చెవులు గలవారు ఆత్మస్వరమును విందురుగాక. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం, అష్షూరు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. గొప్ప గొప్ప పట్టణాలు గతంలో ఏమైపోయాయి? నీనెవే, గ్రీసు, బబులోను, రోమా, యెరూషలేము మొదలుకొని నేటి వరకు ఎన్నెన్నో నగరాలు అంతరించిపోలేదా? చరిత్ర నేర్పే సత్యం మనం నేర్చుకుంటే మంచిది. పాపము ఎక్కడ ఉందో అక్కడ మరణం ఉంది. దేవుని శిక్షాదండమును చూడండి అంటూ మీకా యెరూషలేము పట్టణాన్ని మేల్కొల్పుతున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అన్నాడు, నీవు ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించే కాలము నీవు ఎరుగవు. గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడివేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వస్తాయి. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఎవడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది అనేది సాధారణ సూత్రం. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. గ్రహాలన్నీ సూర్యుణ్ణి అనుసరించి తిరిగే ఉపగ్రహాలు. అలాగే పాపానికి జీతం మరణం, రోగం, అశాంతి, ఆశాభంగం, నాశనం మొదలైన కీడులన్నీ పాపానికి ఫలితాలే. ఒమ్రీ, అహాబు లాంటి వ్యక్తుల దుష్ప్రభావం తరతరాలకు పొడిగించబడిందంటే పాపపు శక్తి ఎంత నాశనకరమో మనము గుర్తించగలం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.